ఆడియన్స్ సినిమాకొచ్చేటప్పుడు ట్రైలర్ జూసి ఒక టైప్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు. నేను 'మిత్రమండలి' సినిమా థియేటర్‌లో చూద్దాం అనుకున్నాను. ట్రైలర్ చూసి ఎక్సైట్ అయ్యాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు. కానీ ఓటీటీలోకొచ్చాక చూద్దాం అనుకున్నాను. ఆబ్వియస్‌లీ బయట నెగెటివ్ టాక్ వచ్చింది. బట్ నా మైండ్‌లో ఒకటే ఉంది. నేను ఎంటర్‌టైన్ అయితే చాలు అనుకున్నాను. స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ అరగంట చాలా బావుంది. బానే ఎళ్తుంది కదా సినిమా. దీని బాలేదంటున్నారు ఏంటి అనుకున్నాను. సత్య ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే సత్య ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి సినిమా డ్రాస్టిక్‌గా పడిపోయింది. చెప్పాలంటే ఈ సినిమాకి కథకి ఒక ఫ్లో ఉంటది. అలా అని చెప్పి కొత్త కథ అని నేను చెప్పను. రొటీన్ ప్లాటే బట్ తీసుకెళ్దాం అనుకున్నారు. డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. అంతమంది ఆర్టిస్టులు పెట్టుకున్నారు. చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులు. వాళ్ళకి తగ్గట్టు సీన్‌లు రాసుకుంటే బావుంటది కదా! వాళ్ళందరిని దగ్గరికి చేర్చినప్పుడు రైటింగ్‌లో కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి గదా! వాటెవర్ నాకైతే 2 గంటల 15 నిమిషాలు టైం బొక్క. చాలా ఓపికతో స్కిప్ చేయకుండా చూసాను. పెర్ఫార్మన్స్‌లు అందరూ బానే చేశారు గానీ, అక్కడ మాట్లాడుకోవడానికి ఏముంది? అసల ఔట్‌పుట్టే అంత చాలా ఘోరంగా ఉంది. అండ్ ఈ సినిమాలో సత్య క్యారెక్టర్ పేరు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని ఉంటది. అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. ఇరిటేటింగ్ క్యారెక్టరు. సినిమాను మొత్తం ఆ క్యారెక్టరు డ్రాస్టికల్‌గా పడేస్తదని చెప్పాలి. వాటెవర్ మీకు ఓపికుంటే ట్రై చేసుకోండి. 'మిత్రమండలి' సినిమాని. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా చూసుంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ చేయండి. నాకు తెలుసుకోవాలని ఉంది. నా ఎక్స్‌పీరియన్స్ మీతో పంచుకున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ టు మూవీ టాక్స్ విత్ బీటీ.